జై వాసవి వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. వీసీఐ న్యూస్. అజర్బైజాన్ అందాలు చూసొద్దామా? వీసీఐ విదేశీ యాత్రపై ప్రత్యేక కథనం. డిస్ట్రిక్ట్ న్యూస్. V214A జిల్లా సాలూరు వాసవి క్లబ్బుల పరిధిలో అంతర్జాతీయ అధ్యక్షుని పర్యటన సేవా కార్యక్రమాలు. V214A జిల్లా వాసవి క్లబ్ సెంట్రల్ పార్వతీపురం పరిధిలో అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గుడ్ విల్ విజిట్స్ సేవా కార్యక్రమాలు. వీసీఐ న్యూస్. 2 ఖండాలు తిరిగిన అనుభవం ఇచ్చే అజర్బైజాన్ బాకు టూర్. విదేశీ పర్యటనకు వెళ్ళడం అంటేనే ఒకరిద్దరితో అయ్యే పని కాదు. ఒంటరిగా వెళితే ఆ దేశంలో ఎక్కడెక్కడ తిరగాలో తెలియాలి, ఆ దేశ భాష తెలియాలి, అక్కడి కరెన్సీ చేతిలో ఉండాలి, ఎక్కడ బస చేయాలో తెలియాలి, మన ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో తెలియాలి. అందుకే విదేశీ యాత్రపై ఆసక్తి గల వాసవీయుల కోసం 2025లో వీసీఐ అబ్రాడ్ టూర్ ప్లాన్ చేసింది. మరీ ఎక్కువ రోజులు కాకుండా, అలానే మరీ తక్కువ రోజులు కాకుండా 6 రోజులు 5 రాత్రులు ఉండేలా అజర్బైజాన్ బాకు ట్రిప్కు ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గాలపాటి శ్రీనివాసుల సారథ్యంలో సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 22 నుంచి 27 వరకు ఈ విదేశీ యాత్ర ఉంటుంది. ఎక్కడుంది ఈ అజర్బైజాన్? కాస్పియన్ సముద్ర తీరాన అజర్బైజాన్ దేశం ఉంది. రష్యా, జార్జియా, ఆర్మేనియా, ఇరాన్కు దగ్గరలో ఉంటుంది. బాకు నగరం ఈ దేశ రాజధాని. వాసవీయుల బృందం నేరుగా వెళ్ళి రాజధాని బాకు నగరంలో దిగుతుంది. అక్కడి నుంచే రోజు సైట్ సీయింగ్కి వెళ్ళి వస్తుంది. బాకు ప్రత్యేకత ఏంటి? బాకు నగరం కాస్పియన్ సముద్ర ఒడ్డున ఉంటుంది. అజర్బైజాన్ దేశ జనాభాలో పావు వంతు బాకులోనే ఉండడంతో బాకు నగరం కలకల్లాడుతూ ఉంటుంది. మరో విశేషం ఏంటంటే, సాధారణంగా మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా అది సముద్ర మట్టానికి ఎంతో ఎత్తులో ఉన్నది పేర్కొంటుంటారు. బాకు నగరం సముద్ర మట్టానికి 92 అడుగుల దిగువన ఉంటుంది. అంటే దీని అర్థం నగరం సముద్ర అడుగున నీళ్ళల్లో ఉంటుందని కాదు, సముద్ర సగటు ఎత్తు కంటే దిగువన ఉందని అర్థం. జోర్డాన్, సిరియా, రష్యా వంటి దేశాలు సముద్ర మట్టానికి దిగువన ఉన్నాయి. అక్కడ ఏమేం చూస్తారు? మొదటి రోజు ప్లే టవర్, హైలాండ్ పార్క్, ఫ్లాగ్ స్క్వేర్. రెండో రోజు పురాతన నగరమైన బాకు, అలాగే న్యూ సిటీ టూర్లో బాకు అందాలు, నగర జీవనం చూడవచ్చు. కొత్త పాతల మేళవింపైన బాకు సిటీ టూర్ మర్చిపోలేని అనుభవాన్ని ఇస్తుంది. మూడో రోజు ఫైర్ మౌంటైన్, ఫైర్ టెంపుల్, గోపుస్తాన్, మ్యూజియం, మడ్ వోల్కెనో చూసి తిరిగి బాకుకు చేరుకుంటారు. నాలుగో రోజు గబాలపట్నంలో నోహూర్ సరస్సు, వాటర్ ఫాల్స్, మౌంటైన్ రిసార్ట్ చూసి వస్తారు. ఐదో రోజు ఫడాన్ ప్రాంతాన్ని తిలకిస్తారు. 6వ రోజు బాకు నుంచి ఇండియాకు తిరుగు ప్రయాణం అవుతారు. 2 చోట్ల నుంచి పయనం అంతా మన ఆహారం. వాసవీయుల సౌలభ్యం కోసం హైదరాబాద్, చెన్నై ఎయిర్పోర్ట్ల నుంచి 2 బృందాలుగా బయలుదేరి అంతా బాకు ఎయిర్పోర్ట్లో కలిసి హోటల్స్కి వెళ్తారు. ఏ రోజు ఏ పట్టణానికి వెళ్ళినా మన ఇండియన్ రెస్టారెంట్లోని భోజనం, అల్పాహారాన్ని టూర్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. 2 ఖండాల పర్యటన అనుభవం. అజర్బైజాన్ దేశం పశ్చిమాసియా, తూర్పు యూరప్ ఖండాల మధ్యలో ఉండడంతో అక్కడి సంస్కృతి, వేషభాషలు విలక్షణంగా ఉంటాయి. ఆ దేశంలో తిరుగుతుంటే 2 ఖండాలలో పర్యటించిన అనుభవం కలుగుతుంది. అజర్బైజాన్ బాకు టూర్ గురించి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రకటించగానే మంచి స్పందన వచ్చిందని, కేవలం 100 మందికి మాత్రం అవకాశం ఉండగా ఇప్పటికే చాలామంది వాసవీయులు టికెట్ బుక్ చేసుకున్నారని గాలపాటి శ్రీనివాసులు చెప్పారు. డిస్ట్రిక్ట్ న్యూస్. V214A జిల్లా సాలూరు వాసవి క్లబ్బుల పరిధిలో అంతర్జాతీయ అధ్యక్షుల పర్యటన సేవా కార్యక్రమాలు. V214A జిల్లా వాసవి క్లబ్ విజయం సాలూరు, వాసవి క్లబ్ వనితా శ్రీ సాలూరు ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ
ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సప్తవర్ణాల కార్యక్రమంలో భాగంగా 2 వాటర్ ట్యాంకులు, 5 పిహెచ్సిలకు అమృత కలశం కింద అల్పాహారం, 10 మంది పేద విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డయాబెటిస్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నిరుపేదలకు 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమాలు నిర్వహించిన క్లబ్ కార్యవర్గాలకు అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు. V214A జిల్లా వాసవి క్లబ్ సెంట్రల్ పార్వతీపురం పరిధిలో అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గుడ్ విల్ విజిట్స్ సేవా కార్యక్రమాలు. V214A జిల్లా వాసవి క్లబ్ సెంట్రల్ పార్వతీపురం పరిధిలో అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గుడ్ విల్ విజిట్స్ జరిపారు. ఈ సందర్భంగా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 సిమెంట్ బెంచీలను ఇరుకుల రామకృష్ణ ప్రారంభించారు. తరువాత పశువుల ఆసుపత్రి వద్ద నెలకొల్పిన గరుక స్తంభాన్ని ప్రారంభించారు. ఉచిత హోమియో వైద్య శిబిరంలో పాల్గొన్నారు. 1 వాటర్ ట్యాంకును వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, కేబినెట్ సభ్యులతో పాటు క్లబ్ ప్రెసిడెంట్ గంటా శ్రీనివాసరావు, సెక్రటరీ, ట్రెజరర్లు పాల్గొన్నారు. Do you hear that?